హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్ రెసిపీ అండి. పిల్లలకి ఏం కావాలని అడిగితే వాళ్ళ నోట్లో నుండి వచ్చే మొదటి మాట ఐస్ క్రీమ్ లేదంటే చాక్లెట్. ఐస్ క్రీమ్ బయట తినిపించడం అన్హెల్దీ అని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తినిపిస్తూనే ఉంటాం. వేసవిలో అయితే వాళ్ళు మన మాట అస్సలు వినరండి, ఎంత చెప్పినా బయట తింటూనే ఉంటారు. సో ఇక అలా భయపడుతూ బయట తినిపించకుండా ఇంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసి వాళ్ళకు పెట్టొచ్చు. మరి ఆ ప్రాసెస్ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక కూల్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి. దీంట్లోకి ఒక అరకప్పు వరకు పాలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేయాలి. ఒక పావు కప్పు కాజు, బాదం, పిస్తా, ఒక 2 ఇలైచీల్ని వేసి మిక్సీ పట్టుకోవాలండి. బరకగా మిక్సీ పట్టాలి, పౌడర్ లాగా చేసుకోవద్దు. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలను వేసుకొని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. ఈ విధంగా 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తినే స్వీట్నెస్ ని బట్టి షుగర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ మిక్స్ ను వేసేసుకోవాలి. కస్టర్డ్ వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. చిక్కగా అవుతుంది కదా, అడుగున మాడుతుంది. దీన్ని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 3-4 నిమిషాల్లో ఇదంతా ఈ విధంగా చిక్కగా అయిపోతుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం అవసరం లేదండి. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే మనం హెల్దీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చిక్కగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా పక్కకు తీసుకొని దీన్ని కంప్లీట్ గా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. ఇది కంప్లీట్ గా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ లోకి వేసుకోవాలి. నా దగ్గర ప్లాస్టిక్ ది ఉంది కాబట్టి యూస్ చేస్తున్నానండి. కొత్తగా తీసుకునే వాళ్ళైతే ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఇలా కుల్ఫీ మౌల్డ్ లేని వాళ్ళు గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇలా కుల్ఫీ మౌల్డ్ లోకి వేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన దాన్ని గ్లాసుల్లో వేసుకుంటున్నాను. చూడండి, మన ఇళ్లలో ఇలా చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, వీటిలోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా టీ గ్లాసుల్లోకి వేసేసుకొని అల్యూమినియం ఫాయిల్ పేపర్ తో కానీ ఇలా ర్యాపర్ తో కానీ మామూలుగా ర్యాప్ చేసేసుకోవాలి. ఇలా మౌల్డ్స్ లోకి వేసేసుకున్న తర్వాత వీటిని 8 to 10 అవర్స్ ఫ్రీజర్ లో పెట్టేయాలి. చూడండి, 10 అవర్స్ పెట్టాను. ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఒకసారి వాటర్ లో పెట్టుకున్నారంటే మనకు ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి వాటర్ లో పెట్టగానే మనకి ఈజీగా కుల్ఫీ బయటికి వచ్చేస్తుంది. కుల్ఫీ మౌల్డ్స్ లో నుండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ఒకసారి వాటర్ లో పెట్టేసి బయటకు తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, సేమ్ బయట కొన్న కుల్ఫీ లాగానే ఉంది. చూడండి, మనకు చక్కగా కూల్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఇంట్లోనే ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసి పిల్లలకి హ్యాపీగా తినిపించేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.